నీవు నమ్మకస్తుడివేనా సహోదరుడా? నీవు దేవునికి నమ్మకస్తుడివేనా? కదా, మనం అందరం అంటామయ్యా నేను దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది. నేను సేవకుల కోడికలో ఈ వాక్యం పంచుకున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరులారా 101వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరులారా, చదువుబడిన లేఖన భాగంలో నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? కృతవా? దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? దేవుడు ఎవరి కొరకు ఈ లోకములో ప్రభునందు ప్రియులారా ఆయన ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడంటే నమ్మకస్తుల కొరకు. హల్లెలూయా. ఎవరి కొరకట? నమ్మకస్తులు కావాలి. దేవునికి ఎందుకు నమ్మకస్తులు కావాలి? దేవునికి ఎందుకని నమ్మకస్తులు కావాలంటే బైబిల్ చెప్తున్నది, ఈ లోకములో మనం ఎవరికైనా పని చెప్తేనట, వింటున్నాడా, ఎవరి మీదనైనా మనం ఆశ పెట్టుకుంటేనట, ఎవరి మీద ఆశ పెట్టుకుంటామో తెలుసా? మనం అడగగానే మనకు సహాయం చేసే వారి మీద మనం ఆశ పెట్టుకుంటాం. మనం అడగగానే మనకు ఇవ్వగలిగే వారి మీద మనం కనిపెడుతుంటాం. మనకు ఆపద వచ్చినా, మనకు శ్రమ వచ్చినా, మనకు కష్టం వచ్చినా, మనకు అవమానం వచ్చినా, మనకు వ్యాధి వచ్చినా, మనకు రోగం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తామో తెలుసా? ఫస్ట్ మనం అంటే ఇష్టపడే వారి దగ్గరికి, మనం అంటే మన బాధలను పంచుకునే వారి దగ్గరికి వెళ్తాం. మన బాధలను ఇదిగో షేర్ చేసుకునేవారు, మన కష్టాల నుండి మనల్ని ఆదుకునే వారి దగ్గరికి వెళ్తాం మనం. హల్లెలూయా. మనుష్యులమైన మనము మన జీవితంలో ఏ శ్రమైనా, ఏ శోధంలోనైనా మనమే నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ప్రభునందు ప్రియులారా, అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నాను, నేను నా యొద్ద నివసించున్నట్లుగా, దేవుని దగ్గర దేవుడు నివాసం ఉంటున్నట్లుగా ఎవరి కొరకు కనపడుతున్నాడట అంటే ఈ దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు ఎందుకని నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు? కీర్తన గ్రంథం 14:1 అంటాడు, 2వ వచనంలో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ కీర్తన 2వ వచనంలో ఆయన వివేకము కలిగి, వివేకము కలిగి, ఆలోచన కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి ఎవడైనా ఒకడు అంటున్నారు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఏం చేస్తున్నాడట? ఎవరన్నా దేవా ఉన్నవా అయ్యా, నాకు సాయం చేస్తావా అని బుద్ధిమంతుడు ఎవడన్నా, తెలివి కల్లోడు ఎవడైనా, జ్ఞానవంతుడు ఎవడన్నా, నా మీద ఆధారపడేవాడు ఎవడైనా ఉండకపోతాడా అని ఆకాశము నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? అమ్మా ఏం చేస్తున్నాడు? చదువుతాను, ఇంకా మంచి చదువు. చూస్తున్నాడు ప్రభుత్వం. చూశారు, ఆకాశము నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరైనా దేవుణ్ణి వెదుకువారు కలరేమో, దేవుని సహాయము, నా సహాయము కొరకు ఈరోజు ఎవరు ఎదురు చూస్తున్నారు? ఈరోజు ఎవరు దేవా నాకు సహాయం చేయమని మొరపెడుతున్నారు అని చూస్తున్నాడట, కనిపెడుతున్నాడట, ఎదురు చూస్తున్నాడట. ఏ రోజైనా ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి
ఎవరు వెతుకుతారంటే వివేకము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, తెలివి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, మంచి మనస్సు కలిగిన వారు. మిగతా వాళ్ళు వెతకరండి. తప్పులు చేసేవాడు దేవుణ్ణి వెతకలేడు, అబద్ధమాడేవాడు దేవుణ్ణి వెతకలేడు, లోకములో జీవించేవాడు దేవునితో పని లేదంటాడు. నా తెలివి నాకుంది, నా జ్ఞానం నాకుంది, బతకగలిగే స్తోమత నాకుంది, స్థాయి నాకుంది, నా స్టేటస్ నాకుంది, నాకు దేవునితో పనిలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి లోకములో, ఈ దేశములో ఎవరి కొరకు కనిపెడుతున్నాడంటే నమ్మకస్తులు. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలట? నమ్మకస్తులు కావాలి, నమ్మకస్తులు కావాలి. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, కానీ అందరికీ అన్ని పనులు చెప్పాం మనం. అప్పుడప్పుడు ఆడు కోపం చేసి అంటాడు, ఏది డాడీ అన్ని పనులు నాకే చెప్తావు? అన్నకు చెప్పవు, తమ్మునికి చెప్పవు, చెల్లెకు చెప్పవు, అక్కకు చెప్పవు. ఏ పనున్నా అయ్యా నిద్రపోకండి, చల్లగుందని చెప్పి నిద్రొత్తి నిలబడండి, వాక్యం వినండి, దేవుని మాటలు వినండి, పెడచెవిన వినబెట్టొద్దు. వాక్యము శ్రద్ధగా వినాలి. వాక్యమును వింటే మన జీవితాల్లో ఆశీర్వాదం, వాక్యమును అనుసరిస్తే మన జీవితాల్లో దీవెన. వాక్యం మనల్ని నిలబెడుతుంది, వాక్యం మనల్ని బ్రతక నేర్పిస్తుంది. హల్లెలూయా. కనుక ఏం చేస్తున్నాడంట? ఆడంటాడు కోపం వచ్చి, అన్ని పనులు నాకే చెప్తుండాడు. ఎందుకు చెప్తాడు మనకి డాడీ పని? ఏ పని చెప్పినా ఏం చేయడు? నమ్మకంగా చేస్తాడు. మిగతాలో కూడా చెప్పానురా, కానీ వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? ఒక పనికి అని చెప్తే వాడు ఇంకో పనికి పోతాడు, ఒక పని అని చెప్తే వాడు ఆ పని మీకు వెళ్ళంటే వాడు మర్చిపోతాడు. మళ్ళీ డబల్ చేయాల్సి వస్తుంది కొంతమంది. చెప్పిన పని కాకుండా ఇంకో పని చేస్తుంది కొంతమంది. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, దేవుడి లోకములో ఎవరి కొరకు కనిపెడుతున్నాడంటే నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళతో, దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. సెకండ్ ఏం చెప్పాడు? బ్రదర్, దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. మనం నమ్మకస్తులమేనా? ఈరోజు మనం నమ్మకస్తులమేనా? నువ్వు నమ్మకస్తుడవా? సహోదరుడా, సహోదరి, అయ్యా, తల్లి, అవే అయ్యా, నీకేం చెప్తున్నానంటే నువ్వు నమ్మకస్తుడవేనా? నీ భార్య దగ్గర నువ్వు నమ్మకస్తుడవేనా? నీ భర్త దగ్గర నువ్వు నమ్మకస్తుడవేనా? నీ కుటుంబంలో నువ్వు నమ్మకస్తుడవా? నీ పిల్లల ముందు నీవు నమ్మకస్తుడవా? దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నావా? ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేవుడు ఎవరి కొరకు ఈ లోకంలో కనిపెడుతున్నాడు? నమ్మకస్తుల కొరకు. ఎందుకో తెలుసా? వారు నా యొద్ద ఉండాలి. ఎందుకు దేవుడు నమ్మకస్తులు ఆయన యొద్ద ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, అమ్మా వింటున్నారా? ఎందుకు దేవుడు నమ్మకస్తులు ఆయన దగ్గర ఉండాలనుకుంటున్నాడంటే, ఇదిగో నమ్మకస్తులైతే దేవుని రాజ్యం గడతారు, నమ్మకస్తులైతే దేవుని కార్యాలు చేస్తారు, నమ్మకస్తులైతే దేవుని పనిలో ఉంటారు, నమ్మకస్తులైతే దేవుణ్ణి ఈ లోకములో చూపెడతారు. దేవుని ప్రతిబింబాలు ఎవరో తెలుసా? నమ్మకస్తులు. నేను ఆరాధించే దేవుడు ఇలాంటి వాడని ఎవరు చెప్తాడు? లోకంలో ఎవరు రుజువుపరచగలరు? అమ్మా, సగం సగం భక్తి చేసినోడు చూపెట్టలేడు. ఎట్టున్నారా? చర్చిలో చర్చ తీరు, బయటికి పోయి బయట తీరు ఉండేవాళ్ళు చూపెట్టలేరు. నా దేవుడు ఇలాంటి వాడని, నా దేవుడు రోషము గలవాడని, నా దేవుడు నేను అడిగినవన్నీ నాకు ఇస్తున్నాడని ఎవరు చెప్పగలుగుతారు? ఎన్నడన్నా ఒక్కరితోనైనా, అన్యులతోనైనా, బంధువుతోనైనా, స్నేహితునితోనైనా, నీకు నెలవైన వారితో, నీ దగ్గర వారితో, నా దేవుడు ఇలాంటి వాడు, నేను ఏది అడిగినా చేస్తాడు, నీ విషయంలో కూడా చేస్తాడు అని చెప్పగలిగావా? అంత దమ్ముందా? అంత ధైర్యం ఉందా? అంత నమ్మకస్తుడవా? ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
నా యుద్ధ నివసించున్నట్లు నేను నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఎదురు చూస్తున్నాను. నేను వారి కొరకే ఆకాశము నుండి నరులను నేను పరిశీలన చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను, పరిశోధిస్తున్నాను. ఎవరైనా వివేకము కలిగి దేవుని వెతుకుతారేమో. దేవా, నాకు పని చేయగలిగిన వాడు నీవే, నన్ను దీవించగలిగిన వాడు నీవే, నన్ను నిలబెట్టగలిగిన వాడు నీవే, నన్ను సరిచేయగలిగిన వాడు నీవే, నా జీవితాన్ని బాగు చేసేవాడు నీవే, నా కుటుంబాన్ని సరిచేసేవాడు నీవే అని వెతుకుతారేమో అని దేవుడు చూస్తేనట ఒక్కడునూ లేడు అంటాడు. కింది మాట, ఒక్కడు లేడట. మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఈ సమాజంలో లేనండి. అందుకోసమే ఈ వాక్యం వింటున్నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు నమ్మకస్తుడిగా దేవుడు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తురాలు ఉండాలా, నమ్మకస్తుడిగా ఉండాలా. నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నీకు పనులు అప్పచెప్తాడు. నీ ద్వారా దేవుడు రాజ్యం కడతాడు, నీ ద్వారా నీ కుటుంబాన్ని కడతాడు, నీ ద్వారా ఇదిగో అనేకులకు విడుదలిస్తాడు, నిన్ను వాడుకుంటాడు ఆయన. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నమ్మకస్తుల కొరకు మన దేవుడు కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు అంటే ఆయన వారి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, వారి ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి, తన రాజ్యములోనికి అనేకులను పిలవడం కొరకు అంటున్నారా. దేవుడైన యెహోవా ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డ యేసు ప్రభువట ఇదిగో తనకిష్టమైన వారిని పిలిచాడట. మత్తయి సువార్త ప్రభునందు ప్రియులారా 25వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆయన లోకములో ఆయన నివసిస్తున్నప్పుడు చెప్పండి. మార్కు సువార్త 3:13 చదువుతారు. మార్కు సువార్త 3:13లో ఆయన కొండెక్కి ఎవరు పిలుస్తున్నాడు? ఆయన ఏర్పరచుకున్నది 12 మంది శిష్యులను. దేవుడు ఎందుకని ఏర్పరచుకోవాల్సి వచ్చింది? దేవుడే కదా, అందరూ మనుషులే కదా. 12 మందిని లోకములో నుండి అమ్మా ఎంతో మంది ప్రతిదినం యేసు ప్రభు చుట్టూ కొన్ని వేల మంది వస్తున్నారు. అవునా కదా? ఆయన వెంబడించిన వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, ఆయన వెళ్ళిన ప్రాంతాలెల్లా ఎన్నో వేల మంది ఆయన దగ్గరికి వస్తున్నప్పుడట అందులో ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడట. ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? తన యొద్ద వారు ఉన్నట్లుగా. అందుకే తనకిష్టమైన వారిని ఆయన కొండ ఎక్కి ఏం చేస్తున్నాడమ్మా? చూడండి, తనకిష్టమైన వారిని పిలువగా. చూసారా ఎవరు పిలుస్తున్నాడు? వేల మంది ఉన్నారు లోకంలో, లక్షల మంది ఉన్నారు లోకంలో, కోట్ల మంది ఉన్నారు లోకంలో. దేవుడు నిన్నే ఎందుకు పిలిచాడో తెలుసా? ఈరోజు నీకు అర్థం కావాలా? దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? దేవుడు నిన్నే ఎందుకు రక్షించాడో తెలుసా? దేవుడు ఎందుకు నిన్నే పేరు పెట్టి పిలిచాడో తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను ఈ సంఘములో, ఈ సమాజములో ఆయన బిడ్డగా నిన్ను నిలబెట్టాడంటే తనకిష్టమైన వారిని ఏం చేశాడంటే ఆయన పిలిచాడు. అందుకోసమే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ దిన వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి నమ్మకస్తులముగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. నమ్మకమైన వారు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఎందుకు కనిపెడుతున్నాడంటే ఆయన నమ్మకస్తులకు తన పనిని అప్పగించాలని, తన బాధ్యతలను అప్పగించాలని, తన ఏమంటాం చిత్తాన్ని అప్పగించాలని, తన పనిలో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతున్నాడు. అందుకోసమే మన వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త
25:14 నుంచి కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 25. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి, చూడండి, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యముల గురించి దేవుడు ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఎవరితో? తన శిష్యులతో, తన యొద్దకు వచ్చిన వారితో. ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యం అనేది ఒక యజమానుడు, ఒక మనుష్యుడు దేశాంతరం పోతున్నాడు. అంటే వేరే పట్టణానికి, వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతున్న మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే, తనకున్న ఆస్తిని వారికి ఏం చేస్తున్నాడట? అప్పగిస్తున్నాడు, పంచిపెడుతున్నాడు. చూడండి, దేశాంతరం వెళ్తున్న వ్యక్తి తన ఆస్తిని ఇదిగో కొంతమంది వ్యక్తులకు అప్పగిస్తున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎవరైతే తన ఆస్తిని కాపాడగలుగుతారో, ఎవరైతే తన ఆస్తిని నిల్వ చేయగలుగుతారో, తన ఆస్తిని రెట్టింపు చేయగలుగుతారో, నమ్మకస్తులను పిలిచి ఏం చేస్తున్నా తెలుసా? వారికి ఆస్తిని పంపకాలు చేస్తున్నాడు. ఎలా పంపకాలు చేస్తున్నాడు మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము, ఎవరి శక్తి చొప్పున, ఎవరి బలము చొప్పున. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను, నీ పనేంటో, నీ పరిచర్య ఏంటో, నీ పిలిపేంటో, నీ ఉద్దేశం ఏంటో, దేవునిలో నువ్వు ఏమి చేయగలవో నీ సామర్థ్యాన్ని బట్టే దేవుడు నీకు పని అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ సామర్థ్యం, నువ్వు చేయగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ చెప్పలేడు. నీ సామర్థ్యం ఎంతో. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1. వాని సామర్థ్యము చొప్పున, వారికి ఉన్న జ్ఞానము చొప్పున, వారు చెయ్యగలిగినంతగా దేవుడు ఆ మనుష్యుడు వారికి తలాంతులు నుంచి ఏం చేశాడట? దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు అయినాక ప్రభునందు ప్రియులారా, ఆయన తిరిగి మరలా స్వదేశమునకు వచ్చాడు. హల్లెలూయా. స్వదేశమునకు వచ్చి ఎవరెవరికైతే ఆయన యొక్క తలాంతులను, ఆస్తిని ఇచ్చాడో, ఆ ఆస్తి విషయంలో ఈరోజు మనకు అర్థం కావాలి. ఈరోజు నేను చెప్పే వర్తమానం ప్రభునందు ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో ఆయన నిన్ను న్యాయపీఠం ఎదుట నిలబెడతాడు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మారు మనస్సు ఇచ్చాడు, దేవుని నేను నమ్ముకున్నాను, నా ఇల్లు బాగైంది, నా ఒళ్ళు బాగైంది, నాకు ఆస్తి పెరిగింది, నాకు అంతస్తు పెరిగింది, నా పిల్లలు బాగుపడ్డారు. ఇదేం పని చేస్తాలే, ఇవేం పని చేయవు దేవుని దగ్గర. ఆయన ప్రతి వాణ్ణి లెక్క అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు రక్షణను ప్రభునందు ప్రియులారా, నీకు వరంగా తలాంతులు ఇచ్చాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటమ్మా? ఎంతమంది తెలుసు రక్షణ గురించి? ఏ రక్షణ అమ్మా? ఆత్మరక్షణ. హల్లెలూయా కదా. మనం మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది మనం బాప్తిసం పొందాం. తీసుకున్నారు అందరు? బాప్తిసాలు తీసుకున్నారు కదా. ఆ బాప్తిసం పొందిన మనందరిలో కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రక్షణను అనుగ్రహించాడు. అంటే పాడైపోతున్న మనలను, నశించిపోతున్న మనలను, చెడిపోతున్న మనలను ఏం చేశాడు ఆయన? ఆ శిక్ష నుండి, ఆ దోషము నుండి, ఆ కీడు నుండి, ఆ శ్రమ నుండి, ఆ ఆపద నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? మనకు బదులుగా ఆయన మన శిక్షను ఆయన వేసుకొని ఆ శిక్షలో నుండి మనల్ని
తప్పించాడు. ఇది రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనెప్పుడు శిక్షించబడ్డా జైలుకి పోలేదయ్యా. జైలుకి పోలేదా? పోలేదు. మనం అందరం అనుకుంటాం నాకు రక్షణ అంటే ఎప్పుడు వచ్చిండా, ఎప్పుడు రక్షించిండా అనుకుంటారు. నీ శ్రమలో, నీ ఆపదలో నువ్వు ఎట్లా దేవుళ్ళలోకి వచ్చావు? ఏదో ఒక సమస్యతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ ఎదుట నిలబడి ఏం చేస్తాను, నిన్ను ఆపద నుండి బయటికి తీసుకొచ్చి నిన్ను రక్షించాడు. అది రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురిని ఆయన స్వదేశంకి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ తలాంతులను ఇచ్చాడో, ఎవరెవరికి ఎంత ఆస్తిని ఇచ్చాడో, ఎవరెవరికి ఏ టాలెంట్ని ఇచ్చాడో, ఎవరెవరికి ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడో, ఎవరెవరు ఎలా అంటున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడిచ్చిన సామర్థ్యాలన్నీ, దేవుడిచ్చిన తలాంతులన్నీ ఎక్కడున్నాయో గుర్తు చేస్తారు. ఆయన న్యాయపీఠం మీద కూర్చొని ఆ మనుష్యుడు ఇదిగో ఆయన వచ్చి వారిని లెక్క చూడడానికి పిలువనంపించాడట. నేను మీకు నా ఆస్తిని పంచిచ్చాను కదా, తలాంతుల్ని చెల్లాను కదా, వాళ్ళని పిలువమని చెప్తే పిలుచుకొచ్చిన తర్వాత మొదటి వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో నీవు నాకు ఏమిచ్చావు? 5 తలాంతుల్ని ఇచ్చావు. 5 తలాంతులు ఇచ్చావు. ఈ 5 తలాంతులకు నేనేం చేస్తానో తెలుసా? మరి ఒక 5 తలాంతులు నేను సంపాదించుకోగలిగానయ్యా. దేవుడిచ్చిన వరమేదో నువ్వు వాడుకుంటే అమ్మా వింటున్నారా, మరొక తలాంతునికి ఇవ్వబడతారు. హల్లెలూయా. దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన అది పాట పాడతావా, వాయిద్యం వాయిస్తావా, పరిచయం చేస్తావా, ఇదిగో మందిరం పోతావా, సేవకుల దగ్గర పనిచేస్తావా, సేవలో నిలబడతావా, ఏ పనైనా నీకు వచ్చిన పని నమ్మకముగా చేయాలి. ఏం చేయాలి తల్లి? చాలా మంది నమ్మకస్తులు లేరయ్యా ఈ రోజుల్లో. నమ్మకస్తులు లేరు. మన చర్చలు కదా అని నేను తాళమేయకుండా ఇచ్చిపెడుతున్నాను. తీరా వస్తున్నారా అంటే రావట్లా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోదరులారా, విలువైన వస్తువులు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి. వింటున్నారా? ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే మనం దేవునికి నమ్మకస్తులు ఉండాలి. ఆ మనుష్యుడు 5 తలాంతులు ఇస్తాయా, మరొక 5 తలాంతులు నేను సంపాదించుకున్నానంటే యజమానుడు ఏమన్నాడట? ఒక మాట చదువుకుందాం. చదువుదాము. 5 తలాంతులు తీసుకొని వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించిందని చెప్పారు. చూడండి, దేవుడిచ్చిన వరం నీ దగ్గర ఏదుందో దాన్ని వాడకుండా పక్కకు పెట్టకు. మోషేకు దేవుడు కర్రనిచ్చాడు. దేవుడు మోషే ఏం చేస్తాడు? కర్రను సముద్రం మీద చాపాడు. దేవుడిచ్చిన వరం ఏమైంది? సముద్రం ఏమైందమ్మా? పాయలం కాదు, దారిచ్చింది. పాయలైంది కరెక్టే, దారిచ్చింది కరెక్టే. పొడి నేలను, ఆరిన నేల వాళ్ళు నడిచిపోయారు. దేని ద్వారా ఇవన్నీ అమ్మా? దేని ద్వారా? దేవుడు మోషేకి ఇచ్చిన తలాంతు కర్ర. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? ఏ తలాంతు ఇచ్చాడు? నీకు ఇచ్చిన తలాంతులో నువ్వు నమ్మకం ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకం ఉండాలి. అది చిన్న పనే కావచ్చు. యజమానుడు అంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఏమన్నాడమ్మా? ఇదిగో నువ్వు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద చూస్తారు. చూడండి, హల్లెలూయా. చూడండి, మొదటి వాడు 5 సంపాదించుకున్నాడు. ముగించుకులోకి వెళ్దాం. రెండో వాడు పిలిచాడు, రెండో వాడు నిలబెట్టాడు, లెక్క చూసుకున్నాడు. అయ్యా నా మాటలు నిజంగానే లెక్క చూసుకున్న మొదలు పెట్టాడు. 19వ వచనంలో అంటాడు, ఇదిగో బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద
మరి మన దగ్గర లెక్క చూడడా? చూస్తాడు తప్పకుండా. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, విశ్వాసి, దేవుని నమ్మిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన న్యాయపీఠం ఎదుట క్రైస్తవులకే తీర్పు. దేవుని నమ్మనులకు లేదు తీర్పు. ఎవరికి తీర్పు? జడ్జిమెంట్ ఎవరికి? క్రైస్తవులకే. ఆయన ధవల సింహాసనం ముందు, ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల. సేవకున్నైన నేను, విశ్వాసువైన నీవు, సంఘ పెద్దవైన నీవు, సువార్థికునువైన నీవు, మనమందరం నిలబడాలి. తీర్పు ఎవరికి? మనకే. అందుకోసమే 2 తలాంతులు కలిగిన వాడు ఆడొచ్చి నిలబడ్డాడు. అంటున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతుల ద్వారా మరి ఒక 2 తలాంతులను నేను సంపాదించుకున్నాను. ఆఖరిగా మరొకడు వచ్చాడు, 1 తలాంతు ఇచ్చిన వాడు వచ్చి నిలబడి అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు మన తలాంతులన్నీ మా దగ్గరనే ఉన్నాయి. చదువు. 1 తలాంతు తీసుకొని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడవు నేనెరుగుదును. చూడండి, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేసే దిక్కుమాల పని ఏంటంటే, దేవుని పనిలో నమ్మకంగా ఉండవలసిన వాళ్ళు నమ్మకంగా ఉండకుండా ఏం చేస్తున్నా తెలుసా? నాకే పని, నేనే చేయాలా, నాకే అవసరమా, నేను చేస్తేనే అవుతుందా, నాకు అవసరం లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఈ 1 తలాంతు కలిగిన వాడు ఆ మాటలు చూడండి, నువ్వు ఎలాంటి వాడవో నేను ఎరుగుదును. ఎవరట? యజమానుడు ఎలాంటి వాడట? ఎక్కడటమ్మా? చూడండి, విత్తని చోట కోయివాడు. ఇంకెలాంటి వాడు? చల్లని చోట కూర్చువాడు, కఠినుడ ఉన్న సంగతి నేను తెలుసు. అందుకనే నీ తలాంతుని ఏం చేశాను? పెట్టారట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితంలో మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏమైపోతున్నా తెలుసా? దేవుడు మనకు రక్షణ అను వరమునిచ్చాడు. ఇంకా పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుతారన్నారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలో ఇచ్చిన టాలెంట్ అన్నిటినీ నాకేం అవసరం లేదు కదా అని ఏం చేస్తున్నారట? పాతి పెట్టేస్తున్నారు, సమాధి చేసేస్తున్నారు, బయటికి రావట్లేదు. దేవుడిచ్చిన టాలెంట్ను, దేవుడిచ్చిన సామర్థ్యమును, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన పరిచర్యను, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన పిల్లలను, దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన పరిచర్యను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడిచ్చిన ఏమిస్తాడు అన్ని. వాటన్నింటిలో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో ఎంతమంది నమ్మకంగా ఉండగలుగుతున్నారు? దేవుడిచ్చిన ఉద్యోగంలో నమ్మకత్వం, ఉద్యోగం వచ్చేటప్పుడు ఉన్న నమ్మకం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉండట్లే. అందుకే చెప్తున్నాను, నీకు ఇచ్చిన ఉద్యోగంలో, నీకు ఇచ్చిన కుటుంబంలో, నీకు ఇచ్చిన వ్యాపారంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి నమ్మకంగా వ్యాపారం ఇచ్చిన కొలది తప్పిపోతుందా? ఉద్యోగం ఇచ్చిన కొలది దేవునికి దూరం అవుతున్నావు తప్ప ఇంకెంత కృతజ్ఞత ఉండాలా కదా. ఉద్యోగం లేనప్పుడు ముందుకు వస్తారు కొంతమంది, మందిరమే దిక్కు, దేవుడే దిక్కు, దేవుడే చేయాలా, దేవుడే బాగు చేయాలా, దేవుడే ఉద్యోగం ఇవ్వాలా. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం ఇచ్చిన తర్వాత, అభివృద్ధి ఇచ్చిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నమ్మకత్వం చూపించకపోతే ఏం చేశారంటే తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. ఏమంటున్నాడో తెలుసా? ప్రభు ఆయన చూసి ఏమంటున్నాడమ్మా, ఇదిగో నీదు నువ్వు తీసుకోమని చెప్పినప్పుడు అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైనా చెడ్డదాసుడా. ఎవరినంటున్నాడు? తలాంతులను దాచిపెట్టేవాళ్ళం, దేవునికి ఇచ్చిన వరాన్ని దాచిపెట్టేవాళ్ళం,
దేవుడు నీకు ఇచ్చిన నమ్మకంలో, ప్రభునందు ప్రియులారా, నీకు ఇచ్చిన ఉద్యోగంలో, నీకు ఇచ్చిన వ్యాపారంలో, నీకు ఇచ్చిన కుటుంబంలో, నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ పిల్లల ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలా. నువ్వు ఉన్న పనిలో నమ్మకంగా ఉండాలా. ఎందుకంటే ఆ పనిని నీకు ఇచ్చింది దేవుడు. హల్లెలూయా. ఆ స్థాయిని నీకు ఇచ్చింది దేవుడు, ఆ పదవిని ఇచ్చింది దేవుడు, ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ఆ వ్యాపారం ఇచ్చింది దేవుడు. కనుక అందులో నువ్వు నమ్మకంగా ఉంటే జరిగేది ఏంటో తెలుసా? ఏ జరిగిందట? ఇదిగో 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 సంపాదించుకోగలిగాడు. 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 సంపాదించుకోగలిగాడు. కానీ 1 తలాంతు కలిగిన వాడు ఎప్పుడైతే ఆ తలాంతును భూమిలో పాతిపెట్టాడో, సోమరివైన చెడ్డదాసుడా, ఇదిగో నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంచ కూర్చువాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్మును సావుకారుల యొద్ద దుకాణంలో పెట్టిన ఎవరికన్నా అప్పుకిచ్చినా ఎరువుకిచ్చినా ఏమయ్యేది? నేను మన దగ్గర వసూలు చేసుకున్నాను కదా. ఏమన్నాడు? ఇదిగో నేను వచ్చి తీసుకున్నాను కదా, నేను వసూలు చేసుకున్నాను కదా, ఎంత పని చేస్తావురా చెడ్డదాసుడా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది. ఇదిగో ఆ చెడ్డదాసుని ఎక్కడ పడేస్తాడో తెలుసా? ఆ దాసుని వెలుపటి కటిక చీకటిలోనికి త్రోసివేయుడి. ఫలించని వాళ్ళని చూసి దేవుడు ఇదే మాట్లాడతాడు. ఎందుకు దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు, నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడంటే తన ఆస్తిని పంచివ్వడానికి. తన ఆస్తి అంటే ఏంటమ్మా? దేవుని రాజ్యం. ఆయన ఆస్తి అంటే ఏంటి? ఆయన దేవుడు మనకిచ్చిన ప్రార్థన అనే వరం. నువ్వు ప్రార్థన చేస్తే మేలు జరుగుద్దేమో, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మాట్లాడితే కొంతమంది బాగుపడిపోతారేమో, కొన్ని కుటుంబాలు నిలబడతాయేమో. కనుక దాచుకోవద్దు ఆ టాలెంట్ను. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ అని నువ్వు ఉపయోగించుకుంటే మరి ఒక తలాంతు నీ జీవితంలో ఇవ్వబడతాది. ఇదిగో అనేక వాటి మీద ఏం చేయబడుతున్నారట? ఏం చేయబడుతున్నారు? పలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండాలి. ఇదిగో నేను ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా నువ్వు అనేకమైన వాటి విషయంలో ఇదిగో నువ్వు ముందుకెళ్ళబోతున్నావు. నువ్వు అనేకమైన ఆశీర్వాదములో నువ్వు వెళ్ళబోతున్నావు. నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నీకు ఇచ్చిన టాలెంట్లో నమ్మకంగా ఉంటే, నీకు ఇచ్చిన విశ్వాసం, కొద్ది విశ్వాసం, కొద్ది నమ్మకం. ఈరోజు అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నువ్వు నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వాళ్ళు మరి 5 తలాంతులు సంపాదించుకున్నారు కదా. ఎవరి జీవితాల్లో అభివృద్ధి ఉంటుందంటే నమ్మకంగా ఉండేవారి జీవితాల్లోనే, నమ్మకంగా ఉండేవారి జీవితాల్లోనే. నమ్మకంగా ఉన్నారు కనుక వ్యాపారం చేసి ఏం చేశారట? ఇంకా సంపాదించుకున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నా. ఈరోజు ఎంతమంది యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మందిరంలో కానీ, సంఘములో కానీ, సేవలో కానీ, దేవుడిచ్చిన నీ పనిలో, ఏ పనో, వ్యవసాయమో, ఎందులోనైనా నమ్మకంగా చేయట్లా. నమ్మకత్వం లేదు. అందుకే దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే నమ్మకస్తుల కొరకు. ఎవరికి అప్పగిస్తాడు మరి దేవుడు అంటే నమ్మకస్తులకు అప్పగిస్తాడు. ఏ పని ఏదైనా ప్రభునందు ప్రియులారా, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన, లోక సంబంధమైన ఆశీర్వాదం అయినా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదమైన ఒక వ్యక్తి జీవితంలోనికి రావాలి అంటే, అందుకని ఏమన్నాడంటే లేని వాని యొద్ద నుండి ఉన్నాయి కూడా తీసేయబడతాయి. ఎందుకు? వీడు సోమరి, వీడికి నేను ఒక వరం ఇచ్చాను, వీడు ప్రార్థన చేయగలడు, వీడు వాక్యం చెప్పగలడు, వీడు పరిచర్య చేయగలడు, వీడు ఏం చేయగలడు? వాయిద్యాలు వాయించగలడు, వీడు నిలబడగలడు,
చేయలేము. వచ్చిన పని కూడా దాచుకుంటారు. అమ్మా, వచ్చిన పని కూడా ఏం చేస్తున్నారు? దాచుకోవడం, పాతి పెట్టడం. కనుకనే సోమరివైన చెడ్డదాసుడు అని చెప్పి ఏం చేశాడట? లేని వాని యొద్ద నుండి ఆ ఉన్నొక్కడి తీసి ఎవరికి ఇచ్చిన తెలుసా? అమ్మా, 10 తలాంతుల వారికి ఇచ్చాడు. నువ్వు సమృద్ధిగా ఉండన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు. ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది. ఈ దినం నువ్వు నమ్మకస్తుడు ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. అందరం తరలి వచ్చి నమ్మకస్తుడు ఉంటావా? దేవుని ఎదుట